మహనీయుడి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా మన చుట్టుపక్కలలో ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్లకు ఏదో ఒక రూపంలో మనం తప్పకుండా సర్వీస్ చేస్తాము. లూయిస్ బ్రెయిల్ గారితో మనకు ప్రత్యక్షంగా సంబంధం లేదు, చుట్టరికం లేదు, దేశం కాదు. అయినా కూడా వారి యొక్క జన్మదినాన్ని లేదా వారి యొక్క సంస్మరణను మనం నడుపుకుంటున్నామంటే వారు పుట్టుకకు గిట్టుకకు మధ్య చేసినటువంటి గొప్ప పనులు, ముఖ్యంగా ఈ లిపి అనేది కనుగొని ఈ సమాజానికి మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం. ఎవరు కూడా కళ్ళు లేవని మనము లేదా డిజేబుల్డ్ పర్సన్స్ అని అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రతి దగ్గర ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. బాధపడుతూ కూర్చుంటే దేన్ని మనం రీచ్ కాలేము, ఏది మనం సాధించలేము.